మొదటి రాజుల పుస్తకం 17వ అధ్యాయం మొదటి వాక్యం. అంతట గిలాదు కాపరస్తుల ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయిలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైన వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలకు రాజుగా ఆహాబు పరిపాలన చేస్తున్న దినాలు. నార్త్ సౌత్, సదరన్ నార్త్, సదరన్గా యూదా, నార్త్గా ఇజ్రాయిల్ దేశం. ఈ ఇజ్రాయిల్ దేశానికి ఒక రాజు, యూదా దేశమునకు ఒక రాజు ఏలుబడి చేస్తున్నారు. ఇజ్రాయిల్ దేశానికి రాజుగా ఆహాబు ఏలుబడి చేస్తున్నాడు. ఆహాబు ఒకరోజు ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వివాహము జరిగిన నాటి నుండి ఇశ్రాయేలు దేశములో విగ్రహారాధన అనేది ప్రారంభించబడింది. స్తోత్రం. క్రమక్రమముగా కఠినమైనటువంటి చట్టాలు, భార్య అయినటువంటి యెజబెల్, భార్య అయినటువంటి యెజబెల్ ఆహాబునకు మనస్సును మార్చి కఠినమైనటువంటి చట్టాలు దేశములోనికి తీసుకురావటం జరిగింది. యెహోవాను ఆరాధన చేసే ప్రజలకు కష్టాలు మొదలైనవి. స్తోత్రం. ఆమె వేరే దేశస్తురాలు, యెజబెలు వేరే దేశస్తురాలు. ఆ దేశములో ఉన్న పద్ధతులన్నీ కూడా ఇజ్రాయిల్ దేశములో ఉండాలని భర్తలు బలవంతం చేస్తున్నటువంటి దినాలు. క్రమక్రమముగా బయలు దేవతని పూజించే ప్రజలు అక్కడ పెరిగిపోతూ వచ్చారు. ఎందుకంటే యెజబెలు బయలు దేవతను పూజించేది. స్తోత్రం. కష్టమైనటువంటి పద్ధతులు అక్కడ వచ్చాయి. ఇదిగో, యెహోవాను మీరు ఆరాధన చేస్తే మీ మీద పనిభారం పెంచుతాం, మీ మీద కాడిని మోపుతాం, అవసరమైతే మరణిస్తారు మీరు. ఇలాంటివి బెదిరింపులకు జనాలు భయపడిపోయి, సరే బ్రతుకు జీవుడా అంటూ వారు ఇష్టము లేకుండానే బయలుదేవతను పూజించడం మొదలుపెట్టారు. స్తోత్రం. ఆ రోజులో ఇవన్నీ కళ్ళతో చూస్తూ నాకెందుకులే అనుకునే సేవకుడు కాడు. ఎవరు? ఏలియా. ఈయన పేరు చెబితేనే రోషము కలిగిన దైవజనుడు అని చెప్పక తప్పదు. ఇవన్నీ చూసి చూడనట్టుగా నాకెందుకులే అని అనుకోలేదు. నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. రాజు దగ్గరికి ప్రవక్తలు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండాలి. ఈ ప్రవక్త నేరుగా రాజు దగ్గరికి నిలబడి, అహాబునత
ఏమని మాట్లాడుతున్నాడండి? ఎవని సన్నిధిలో నేను నిలబడ్డాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. స్తోత్రం. చాలా ఆవేశపడి, కోపపడి, బాధపడి, ఏంటి ప్రజలందరూ ఇలా అయిపోతున్నారు, ప్రజలందరూ ఎందుకు భయపడిపోతున్నారు, అసలు దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, ఈ మూర్ఖుడి ఆహాబు చేసిన పనికి ప్రజలందరూ మనసులు మార్చుకుని అన్య దేవతలు పూజిస్తున్నారని చెప్పి ఏలియా ఒక్కడు రాజు సింహాసనం దగ్గర, రాజు దగ్గర నిలబడి, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో ఆ యెహోవా జీవము తోడు ఈ సంవత్సరము మంచైనా వానైనా పడదు. రాజు దగ్గర ఛాలెంజ్ చేస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. రాజా, నేను ప్రవచిస్తున్నాను, ఈ నా మాట చొప్పున ఏది ఈ మాట కాకుండా ఏది జరగదు. ఎంత ధైర్యం ఉండాలి! ఎవరి దగ్గర చెప్తున్నాడు? ఆ దేశాన్ని పరిపాలించే రాజు. అక్కడికే వెళ్ళంటాడు, ఇదిగో ఈ సంవత్సరం ఈ దేశంలో భూమి మీద నువ్వు పరిపాలన చేస్తున్నావే, అహాబు యెజెబెలు మాటలు విని ఊర్లో దేశంలో అనేక మందిని బయలు పూజలు చేస్తున్నావే, వర్షం పడదు, మంచు పడదు. అంటే కరువు. వర్షం లేకపోతే కరువు. అంటే ఏం చెప్తున్నాడు? దేశంలో కరువు ఏలుబడి చేస్తుంది రాజా. నిజంగా అలా చెప్తేనండి, ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ప్రవక్తలను పట్టుకుని చంపేసేవారు, ప్రవక్తలను పట్టుకుని జైల్లో పడేసేవారు, బందీ గృహంలో జీవిత కాలం మీరు చెరసాల్లో ఉండండి రాజు తీసుకువెళ్ళి చెరసాల్లో పడేస్తారు. ఇవన్నీ తెలిసినా సరే ధైర్యంగా వెళ్ళి రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో చంపేసేవారు. ఇర్మియాని చంపలేదా? ఇర్మియాని చంపేశారు కదా. యెహెజ్కేలుని, యెషయాని రంపం తీసుకుని సకానికి నరికారు. ఇలాగా యెషయాని రంపం తీసుకుని పైనుండి తల మీద పెట్టి బాడీని సకం చేశారు. 2 పార్ట్స్, 2 పార్ట్లు అయిపోయింది. ఇర్మియాని చంపేశారు, యెహెజ్కేలు చంపారు. స్తోత్రం. పట్టుకుని లోపలేసి చంపుతారు. అయినా సరే ఏలియా భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. స్తోత్రం. ఆ తర్వాత మరి ఇట్లా చంపుతారనే వార్త అందరి దగ్గర వినపడుతుంది. ఏమని? ఏలియా ఎక్కడ కనపడితే అక్కడ రాజుగారు చంపుతారు. రాజు దగ్గరికి వెళ్ళే ప్రవచించాడు, దేశంలో నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి దేశంలో వర్షం పడదని రాజుకే సవాలు విసిరాడు. యెజెబెలు కోపంతో రగిలిపోతుంది. నా భర్త దగ్గరికి వచ్చి ఇలాంటి మాట మాట్లాడతాడా? ఏలియా ఎక్కడుండి అక్కడ చంపండి. స్తోత్రం. మరి ప్రవక్త ప్రవచించింది నెరవేరాలా లేదా? స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త ప్రవచించాడు, ప్రవచించిన ప్రవక్త చచ్చిపోయాడు అనుకోండి, ఒకవేళ ప్రవచనం నెరవేరినా మరి ఈయన చూడాలి కదా. ఇతని నోటి నుండి దేవుడు పలికించాడు, మరి అతడు కళ్ళతో అది చూడాలి కదా. అందుకే దేవుడు అన్నాడు, నీవు లేచి అక్కడి నుండి బయలుదేరి, నువ్వు ఈ దేశంలో నుండి బయలుదేరి కెరూతు వాగు దగ్గరకు వెళ్ళు. స్తోత్రం. కెరూతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నేను అక్కడ నేను పోషిస్తాను. నువ్వు నీ నోటి నుండి ఆ దేశంలో ఏదైతే పలికావో అది నీ కళ్ళతో చూడాలి, అది నెరవేరాలి, నేను నెరవేరుస్తాను. అంతవరకు నువ్వు బ్రతికుండాలి. కాబట్టి వెళ్ళి కెరూతు వాగు దగ్గర దాక్కుని ఉండన్నాడు. దేవునికి స్తోత్రం. సరే అని చెప్పి ఏలియా దేవుని మాటకు లోబడి, అదేంటి ప్రభా వెళ్ళిపోమని అక్కడ దాక్కోమంటున్నావేంటి అని అనలేదండి. సరే నువ్వు వెళ్ళమన్నావు కదా, వెళ్తానయ్యా అని చెప్పి కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. మరి వర్షం పడట్లేదుగా, ప్రవచించాడుగా, ఏమని వర్షమో పడదని ప్రవచించాడు కదా. వర్షం పడకపోతే ఏమవుద్ది? వాగేమవుద్ది? హలో, వాగేమవుద్దండి? క్రమక్రమంగా వాగు ఎండిపోతుంది. స్తోత్రం. ఆ కెరూతు వాగు దగ్గర
దేవుడు ఎట్లా పోషించాడు? దేవుడు కాకులతో ఆహారాన్ని పంపించాడు. స్తోత్రం. మామూలుగా మనం తిందే కాకి పెట్టడానికి ఇష్టపడం కదా. జనరల్గా టాపిక్ ఏంటంటే మనం తింది కాకి పెట్టడానికి ఇష్టం ఉండదు, కాకి పట్టుకొచ్చింది మనం తింటామా? అసలు తింటామా? చిచ్చి, ఏలియా ఏంటి ప్రభా, ఏంటి కాకితో? చిచ్చే, కాకితో పంపిస్తావు నాకు? ఇంకో మాట చెప్తా. హలో, జనరల్గా నాకు ఎవరైనా వడ్డిస్తున్నప్పుడు, అన్నం పెడుతున్నప్పుడు ఇసిరారు అనుకోండి, నాకు ఎక్కడ లేని కోపం వచ్చేది. నాకు ప్లేట్ ఇసిరేయాలనిపించేది. బీపీ కంట్రోల్ చేసుకుంటా. స్తోత్రం. మీరు పరిచర్య చేసేటప్పుడు ఇది నేర్చుకోండి. అన్నం పెట్టేటప్పుడు ఏం చేయకూడదు, కొంతమంది ఇలా తీసి ఇట్లా వేస్తారు, ఇట్లా వేయకూడదు. ఏం చేయాలి? నెమ్మదిగా అన్నం మెతుకులు అలా పడేటట్టు వేయాలి. స్తోత్రం. అట్లాగే సాంబార్ వేయండి. మీరు అన్నం ఇస్తున్నట్టు సాంబార్ వేయండి, ఏమవుద్ది? గిన్నెలోని డైవ్ చేసుకుని అవతల మీద షర్టు మీద పడుతుంది. అందుకే మనోళ్ళు ఏం చేస్తారంటే సాంబార్కి ఒక హోల్ పెడతారు. సాంబార్ వచ్చేసరికి మనోడు స్వరంగం తవ్వుతాడు, డ్రిల్లింగ్ మిషన్ స్టార్ట్ చేస్తాడు, అన్నాన్ని ప్రాకారి గోడ కడతాడు, పెద్ద గోడ కడతాడు, గోడ కట్టి పెద్ద గుంట తీస్తాడు, దీంట్లో పోయి ఆనపకాయ మొక్క కూడా సరిహద్దు దాటి వెళ్దు. అర్థమవుతుందా? పెద్ద ఆనపకాయ మొక్క వేసినా సరే సరిహద్దు దాటదు. ఉల్లిపాయలు అయితే ఎప్పుడో అయిపోయిందిలేండి. ఇది వరకు వేసేవారు, ఉల్లిపాయ పాయ వేసేసేవారు. మేరీ గారు వేసేవారా? నేను ఇప్పటికీ చూస్తున్నా, ఏమైపోయినాయి ఈ ఉల్లిపాయలన్నీ, కనుమరుగైపోయినాయి ప్రభా. రేపొద్దున ఈ ఆనపకాయలు కూడా దొరకవు అని చెప్పి ఉన్న దాంట్లో 2-3 వేయండి అమ్మా అని తింటున్నా. ఎందుకు ఇవి కూడా కనపడవు? రేపొద్దున్న బెండకాయలు కనపట్లా, ఆనపకాయలు కూడా కనపడుతున్నాయి, క్యారెట్ మొక్కలు కరువు అయిపోయినాయి, కనపట్లా. స్తోత్రం. నేను ఆదివారం రోజు ఇంటికి వెళ్ళి కడుపు నిండా తినేది సాంబారు. మీరు ఎప్పుడైనా వస్తే నాతో వస్తే తెలుస్తుంది మీకు. స్తోత్రం. మనం ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోయి మనకి ఏమున్నాయి అన్నీ తినేస్తాం. పాస్టర్ గారు అసలు ఏం తింటాడు అనుకుని మీరు ఎవరైనా పరిచయం చేసే వస్తే మాతో వస్తే తెలుస్తుంది. ముందు చికెన్ మటన్ ఇవన్నీ కాదమ్మా, ముందు చక్కగా వేడి అన్నం పెట్టుకుని సాంబార్ వేసుకుని తింటాను నేను. స్తోత్రం. అట్లా పరిచర్య చేసేటప్పుడు అయ్యే జాగ్రత్తలు పాటించాలి. ఒక్కొక్కడు ఇలా ఇసురుతూ ఉంటాడు. ఏమంటే మామూలుగా చెప్తాను, అలా ఇసిరితే మనం తినాలనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? మనకి ఎవడో ముష్టేస్తున్నాడు అనిపిస్తుంది కదా. జనరల్గా చెప్తున్నాను, ముష్టేస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఇప్పుడు కాకులు చేతికి చిత్తయ్యా? కాకులు ఆహారం తీసుకొస్తున్నాయి కదా. ఏలియా ఇలా చేయబెడితే ఆ కాకు ఇలా వచ్చి అలా వదిలి వెళ్తున్నాయా? పైనుండి ఇసిరేస్తున్నాయి. హలో, పైనుండి ఇసిరేస్తున్నాయి. మట్టి ప్రాంతంలో కాకుండా రాళ్ల ప్రాంతంలో రొట్టెలు ఇసురుతుంది. రొట్టెలు పడేస్తుంటే ఆ రొట్టె ఏలే దగ్గర ప్లేట్ ఏం లేదుగా, ప్లేట్ ఇలా పెట్టుకుంటే ఇలా పట్టడానికి ఏం లేవప్పుడు ఇసురుతుంది. పైనుండి ఇసురుతుంటే ఆ రాయి మీద పడితే ఆ రాయి మీద ఉన్నది తీసుకుని తింటున్నాడు సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం గర్వానికి పోలా. అయ్యా నేనంటే ఏమనుకుంటున్నావు? ఒకడు అంటాడంట, ఎర్రా ఏమనుకుంటున్నావు నన్ను? కండలు చూసేవాళ్ళు ఉన్నాయా? నలిపి పడేస్తాను అనుకో. స్తోత్రం. హల్లెలూయా. ఈ నలిపి పాడేస్తానన్నవాడు హాస్పిటల్లో కనపడ్డాడంట, నలిపేస్తానన్నవాడు కూడా హాస్పిటల్లో కనపడ్డాడంట. స్తోత్రం. ఏమైందండి మీరు వచ్చారు హాస్పిటల్ కానీ 2 రోజుల నుండంట 14 విరోచనాలు అయినాయి అంట. ఎన్ని? 14 విరోచనాలు అయినంట. నలిపేస్తా కొండల మధ్యలో అన్నవాడు, నీరసంగా ఉంది, ఓరసి పెట్టండి, సిలైన్ ఎక్కించండి అంటున్నాడు. అంటే హలో, రోజుకి 20 గుట్లు 10 గుట్లు తిన్నా 4 జాడించి కొడితే నీ బలం అటు పోద్ది. ఏముండదు, సీనే ఉండదు. మళ్ళీ ఇలా అయ్యి బాబోయ్ వెళ్ళలేకపోతున్నానండి, నీరసం వచ్చేసింది, కాలు చల్లబడిపోయినాయి. ఏది? ఇటు బలమైన నలిపేస్తా అన్నవాడు, నలిగిపోతావు. దేవుడు నలిపేశాడు. గట్టిగా 4 సీత నుంచి గట్టి కొడితే అటు బాత్రూమ్ నుంచి బయటకు వస్తలే. నా వల్ల కావట్లేదు బాబోయ్, మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళు వచ్చేస్తున్నాయి,
ట్యాబ్లెట్ వేసుకుంటే ట్యాబ్లెట్ వచ్చేస్తుంది, టానిక్ వేసుకుంటే టానిక్ వచ్చేస్తుంది, పగోడుకు కూడా రాకూడదు. మరి నలిపేస్తానన్నా. స్తోత్రం. అదే జాగ్రత్తగా ఉండాలి. నేనా నాకా అన్నావు అనుకో, నీకే, నువ్వే. ఏంటంట, మన దేవుని కంటే గొప్పవాళ్ళమా? అంటే మనకంటే లేని వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? అంటే మన కులం గొప్పదనా, లేకపోతే ఇంకేదో నువ్వు గొప్పగా ఉన్నావనా? నువ్వు నీ కింద ఉన్నవాడిని ఎంత కింద చూపు చూస్తున్నావో, నీకంటే పైనున్నవాడు నిన్ను అలాగే చూస్తున్నాడు. జాగ్రత్త. ఆయన గగనాకాశాలలో ఉన్నవాడు. ఆయన కంటే పైనవాడు మరొకడెవడూ లేడు. ఆయనే పైవాడు. ఆయనకు మించిన వాడు మరొకడెవడూ లేడు. మరి ఆయన మనల్ని ఎలా చూస్తాడు? మన కింద ఉన్న వాళ్ళు మనం ఇలా చూసి చూస్తాండి. మరి ఆయన ఎలా చూస్తాడు మనల్ని? ఆ పైకి ఎక్కి మనం విమానం ఎక్కితేనే మనం కనపడం కదా. జనరల్ హెలికాప్టర్ హైట్ ఎక్కితేనే మనుషులు కాదు. మీరు కట్టుకున్న బిల్డింగ్లన్నీ ఎలా కనబడతాయి? చిన్న చీమలా కనబడతాయి. చిన్న చీమలు. పెద్ద కాలువలు కూడా చిన్న పంట కాలువలా కనబడుతుంది. పెద్ద సముద్రం కూడా చిన్న పంట కాలువలా కనబడుతుంది. స్తోత్రం. కాబట్టి ఎవరికి వారు దేవుడు ఏ సందర్భంలో ఏం చేస్తున్నా దానికి మనం అప్పగించుకోవాలి. ఏం బాధపడలా ఏలియా, ఏం బాధపడలా. రొట్టెలు అలా విసురుతున్నా అలా తిన్నాడు. చెప్పండి ఎవరు? దేవుడే చెప్పన్నాడు. తర్వాత అవన్నీ దేవుడే చేస్తున్నాడు. స్తోత్రం. మరి దేవుడు చెప్పినట్టుగా వాగు ఏమైపోయిందండి? వర్షం రావట్లేదుగా, వాగు ఏమైపోయింది? ఎండిపోయేటప్పుడు ఏమన్నాడు? ఇక్కడ నుండి నువ్వు మరలా బయలుదేరి ఇక్కడ ఉండొద్దు, ఇంక నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈ దేశంలో ఉంటే నిన్ను చంపుతారు, వెళ్ళు సారెబెత్తుకు వెళ్ళు. అది బోర్డర్, బోర్డర్. అక్కడికి వెళితే నేను ఎవరు గుర్తుపట్టారు? ఏలియా అక్కడికి వెళ్ళిపో అన్నాడు. ఆ సారెబెత్తు దగ్గరికి వెళ్తే అక్కడ ఏం చేశాడు? ఒక పేద విధవరాల ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఆ పేద విధవరాల దగ్గరికి వెళ్ళాలి. సారేపత్తుకు వెళ్ళమన్నాడు. గవర్నర్ గారి ఇంటికో లేకపోతే ధనవంతుడి ఇంటికో వెళ్ళమన్నా, ఒక చిన్న కుటుంబానికి వెళ్ళమంటున్నాడు. స్తోత్రం. దేవుని చిత్తానికి అప్పగించుకున్న ఏలియా. స్తోత్రం. ఈ చివరి దినాలలో మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. మన జీవితంలో దేవుడు ఏది అనుమతిస్తున్నాడో, ఏది ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడో దానిని భూమి మీద ఉండి నీవు జరిగించవలసినవన్నీ జరిగించుదువు గాక, ఆమెన్ అని నువ్వనాలి. ఆమెన్ అని మనమనాలి. ఆయన నువ్వేమైతే నా జీవితంలో జరిగించాలనుకుంటున్నావో అది నా జీవితంలో జరుగునుగాక, అది అలాగునే జరుగునుగాక అని మనం ఆమెనని అంగీకరించే ఆఖరి ఆదివారంగా దీనిని మనం మార్చుకుందుముగాక. ఆ పేద విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళి ఏలియా ఫస్ట్ ఆమెను ఏమడుగుతున్నాడు తెలుసండి? అమ్మా, త్రాగుటకు నాకు కొంచెం నీళ్లు తీసుకురా, మంచినీళ్ళు తీసుకురా అమ్మ, కొంచెం దాహం అవుతుంది, నీళ్లు తీసుకురాను. ఈ సేవకుడు ఏ పరిస్థితిలో ఉన్నాడండి? చెప్పండి, ఈ సేవకుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? అక్కడ నుండి ప్రయాణం చేసుకుని అలిసిపోయి దాహం, విపరీతమైన దాహం. ఎవరైనా దేవుని మాట ఉన్నట్టు పలికే వాడికి నీళ్లు కూడా లేవండి. స్తోత్రం. అర్థమైందా మీకు? వాక్యం అర్థమవుతుందా? ఏమడుగుతాడు? ఫస్ట్ వచ్చి ఏమడుగుతాడు? అమ్మా కొంచెం నీళ్లు తీసుకురా అంటే ఆయన కనీసం అప్పటికి ఆయన దగ్గర ఏం లేదు. దేవుని చిత్తములో ఉన్న వారి జీవితంలో కొన్నిసార్లు మనకి ఏమీ లేనట్టుగానే ఉంటుంది. అదే దేవుని చిత్తం. చాలామంది ఏమంటారంటే మంచి జరిగింది అనుకో, అంతలా కలిసి వచ్చిందండి, దేవుని దయవల్లండి బాబు, దేవుని మా కృప అండి బాబు, అసలు ఎంత ప్రార్థన చేసామో మేమంతా కలిసి. స్తోత్రం. కూటం పెట్టేసుకుని మొత్తం మేకపోతుని వేసేసి మొత్తం అందరికి భోజనాలు పెట్టేసి నెల తిరక్క ముందే ఉద్యోగం తీశారు. ఉద్యోగం వచ్చిందని పెట్టుకున్నారు కూటం. నెల రోజులు అయిపోయి ఉద్యోగం తీశారు. ఏమంటారు? ప్రభు చిత్తం అంటే అంతా జరిగింది అనగలుగుతాం మనం. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా, వినండి. అంటే మంచి జరిగినప్పుడేమో వారు దేవుని చిత్తంలో ఉన్నారు అనే మాటలో నుండి శ్రమలు వస్తున్నా ఇది దేవుని చిత్తమే.
యోబున్నాడు, తన శక్తికి మించిన శ్రమలు వచ్చినాయి. చుట్టూ వాళ్ళు తనని రకరకాల మాటలు మాట్లాడిన యోబు ఎక్కడ అన్బ్యాలెన్స్డ్ అవ్వలేదే, ఎక్కడ కూడా నోటి మాట త్రొల్లలేదే, ఎక్కడ అసహనాన్ని ప్రదర్శించలేదే, ఎక్కడ విశ్వాసములోని వైదొలగలేదే. ఆఖరికి తన ఫ్యామిలీలో తన భార్య కూడా ఎందుకు ఈ భక్తి అన్నా సరే ఎక్కడ యోబు గారు చెలించిపోలేదే. యెహోవా చూసుకుంటాడు. ఒకరోజు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, మరలా ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన వాడని యోబు దేవుని చిత్తముకు అప్పగించుకున్నాడు. స్తోత్రం. ఈమె గురించి కూడా ఒక మంచి మాట చెప్పాలి. ఈ సారేపత్తు విధవరాలు గురించి ఒక మంచి మాట చెప్పాలి. ఏమనంటే, ఈమె కూడా మంచినీళ్ళు తీసుకురమ్మని అడిగినప్పుడు వెళ్తుంది, తీసుకురావడానికి వెళ్తుంటే సడన్గా ఆమెని పిలిచి మళ్ళా ఏదైనా ఉంటే ఒక అప్పం ఒక ఏదైనా ఉంటే తీసుకురామ్మని అడిగాడు. దేవునికి స్తోత్రం. అసలు ముందు ఏలియా ఎవరో ఆమెకి తెలియదు. తెలిస్తే రాజుగారికి చెప్పేస్తుంది. అందుకే దేవుడు అక్కడికి పంపించాడు. నువ్వు తెలియని చోటుకి వెళ్ళి కాసేపు మరుగై ఉండు, ఎందుకంటే నీ నోటితో నువ్వు మాట్లాడిన మాట నువ్వు కళ్ళతో చూడాలి. అప్పుడే ప్రవచనం నెరవేరినట్లు. ఇప్పుడు వాగ్దానం మనం వింటున్నామా, కళ్ళతో చూస్తున్నామా, అది మన జీవితంలో నెరవేరాలి. ఇందాక ఒకళ్ళు అంటున్నారు, సాక్ష్యం ఏంటో తెలుసా, వెనక్కిలా తిరిగి వాగ్దానం చూసి ఏమంటున్నారు, ఈ సంవత్సరం నా జీవితంలో నిన్ను రక్షించుటకు, అదిగదిగో నిన్ను విడిపించుటకు అనే మాటను చూశారండి. సంఖ్యలలో తెంపినట్టు మనం పెట్టామే. ఆయన అంటాడు, నా జీవితంలో సంఖ్యలు నా దేవుడు తెంపాడు. నా జీవితంలో సంఖ్యలు తెంపబడ్డాయి. 2025లో ఇంతవరకు సంఖ్యల చేత బంధించబడ్డాను. దేవుడు తెంపాడు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరిందని సాక్ష్యం చెప్తున్నారు మన సంఘ బిడ్డలు. స్తోత్రం. అంటే వినిన దానిని, చూచిన దానిని మనము 2026లో అనుభవించుదముగాక. ఒక్కొక్కరి జీవితంలో వాగ్దానము నెరవేరునుగాక. స్తోత్రం. ఈమా, నువ్వెవరు అసలు మంచినీళ్ళు అడిగావు నన్ను? నీ ఊరేంటి, నీ దేశం ఏంటి? ఆ రోజుల్లో అడిగేవారు, నిజంగా అడుగుతారు. ఇప్పుడు యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగాడా? అడిగితే సమరయ స్త్రీ ఏమంది? బావిలో నీళ్ళు తీసి ఇచ్చిందా? ఏమంది? నువ్వేమో యూదుడువు, మేమేమో సమరయేలుడు. అసలు యూదులు సమరయేలుని నీళ్ళు అడగచ్చా? అడిగింది నీళ్ళమ్మా. స్తోత్రం. నేను వచ్చి పొల్లాయిగూడానికి వచ్చి కొంచెం మంచినీళ్ళు, మీది తాడేపల్లి గుడం, మాది పుల్లాయి గుడం, ఆ గుడం వాళ్ళు ఈ గుడం వాళ్ళ దగ్గరికి వచ్చి మంచినీళ్ళు అడగచ్చా అంటే ఎలా ఉంటుంది అసలు? ఇదేందమ్మా, మంచినీళ్ళు కదా నేను అడిగింది అంటాం. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? చెప్తాను మీకు, సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. ఆమెను మరలా పిలిచి చదవన్నమాట. 17వ అధ్యాయం. త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొన్ను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నీళ్ళు ఎలాగో తెస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది చూడండి, అమ్మాయి చేత్తో కొంచెం మంచి అలా వెళ్తుండే, అమ్మాయి అదే చేత్తో ఏమంటారు, అదే చేత్తో వత్తా అక్కడ కలజోడు ఉంది బట్రా అంటారు. ఏదైనా అవసరం ఉంటే అంటే ఒక పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక పని చెప్పబుద్ధి వస్తుంది. ఇప్పుడు సేవకుడు కూడా ఫస్టే ఇవి అసలు నా దగ్గర నీళ్ళు, అసలు నీకు నాకు సంబంధం లేదు అంటే, నీళ్ళు తాగడానికి సరే తెస్తానయ్యా అని చెప్పి ఇలా వెళ్తుంటే, పోన్లే తెస్తుంది కదా, అదే నోటితో మాట అడిగేద్దాం తప్పేముందిలే అని చెప్పి, పాపం నీళ్లు లేవండి ఆయన దగ్గర. ఆయన ఒక నమ్మకమైన సేవకుడు. దేవుడు ఎటు వెళ్ళమంటే ఎటు వెళ్తున్నాడు, దేవుడు ఎక్కడ ఉండమంటే ఎక్కడ ఉంటున్నాడు, దేవుడు ఏ పని చేయమంటే చేస్తున్నాడు. అయినా సరే ఆయనకి వసతి లేదు, అవకాశం లేదు. అయినా సరే ఓపికగా దేవుని కొరకు అలాగే నిరీక్షణ కలిగి ఉన్నాడు. మంచి మాట చెప్తాను నేనండి. ఆమెను అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు చదువుతారు. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసి తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవం తోడు. ఎవరు దేవుడు? పాయింట్ ఏంటంటే అక్కడ ఏముంది? అక్కడ నీ దేవుడు అంటే ఈమెకి దేవుడు తెలియదు. అందుకే ఏమంటుంది, నీ దేవుడైన యెహోవా తోడు. అంటే ఈమె అన్యురాలు.
అర్థమవుతుందా సబ్జెక్టు? ఈమె ఒక అన్యురాలు, ఆ సేవకుడు ఎవరో తెలియదు, కానీ ఈయన యెహోవా దేవుడు అని తెలుసు ఈమెకు. అందుకే అంటుంది, నీ దేవుడైన యెహోవా తోడు. తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అన్నం ఒకటైనలో లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని. చావక ముందు అంటే చావు అంటే మొదల చివరా? చావు అంటే చివరి కదా. స్తోత్రం. అంటే ఇక మేము చనిపోవడానికి ముందు చివరిగా ఒక అప్పం వేసుకొని నేను నా కొడుకు తిని చచ్చిపోతాం. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చివరి అప్పము. ఆమె దగ్గరే లాస్ట్ ఒకే ఒక రొట్టె, మీకు అర్థమయ్యాలంటే ఒక్క రొట్టె మాత్రమే, చివరి రొట్టె ఒక్కటే ఉంది ఆమె దగ్గర. స్తోత్రం. ఈయన అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు పోయి చెయ్యి, నేను చెప్పినట్టు చేయమ్మా, నువ్వు వెళ్ళి చెయ్యి. ఆమె ఆ మాట చొప్పున అలాగున జరిగించగా ఆమె జీవితంలో చివరి అనేది లేకుండా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఏమందండి, ఈ చివరి అప్పం వేసుకుని మేము తిని రేపు చచ్చిపోతాం. అంటే రేపు అనే రోజు ఆమె జీవితంలో లేదు, రేపు అనే నిరీక్షణ లేదు. దట్ వాజ్ ద లాస్ట్ హోప్. చివరిది ఇదే మాకు చివరిది, ఇంకెక్కడితో మా పని అయిపోయింది, ఇది ఏదోటి అయిపోవాలి, ఇంకెక్కడితో అయిపోద్ది. స్తోత్రం. నేను మాట అంటాను, 14వ వాక్యం, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె తక్కువ కాదు, అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. స్తోత్రం. ఈమెకున్న చివరి రొట్టెని తీసుకుని ఎవరికెళ్ళి ఇచ్చింది? సేవకునికి ఇస్తే, ఆ సేవకుడు ఏమన్నాడంటే, ఏమన్నావమ్మా, ఇది లాస్ట్ అన్నావు కదా, వర్షము పడేంత వరకు, భూమి మీద మరలా వర్షం పడేంత వరకు తొట్టిలో పిండి తక్కువ కాదు, బుట్టెలో నూనె తక్కువ కాదు. నీ దేవుడు, నా దేవుడైన ఇశ్రాయేలు యెహోవా దేవుడు నిన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆరాధనలో ఆమె ఆ రోజు సేవకుడికి తన దగ్గరున్న చివరిది సేవకుడికి ఇచ్చింది. ఈరోజు ఈ చివరి ఆరాధన రోజు నీవే ఒక అర్పణగా దేవునికి ఇవ్వబడాలి. స్తోత్రం. ఆ సేవకుడు ఆమెను పిలిచి అడిగినట్లుగా ఈరోజు ప్రధాన యాజకుడు ఇక్కడ నిలబడి ఒక ఆహారం నా దగ్గరికి తేగలుగుతావా అని ఆయన నిన్ను అడుగుతుండగా, నీవే సజీవ యాగముగా దేవునికి సమర్పించబడుదువుగాక, నీవే దేవునికి సజీవ యాగముగా అర్పించబడుదువుగాక, నీ ప్రాణాత్మ శరీరాలు దేవునికి అర్పించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు అలా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీ జీవితంలో చివరి అనేది లేకుండా దేవుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని పోషించునుగాక, కాపాడునుగాక, స్వస్థపరచునుగాక, బలపరచునుగాక, దీవించునుగాక, కృప చూపునుగాక, కనికరించునుగాక, కార్యములు జరిగించునుగాక. రెండో విషయాన్ని బైబిల్లో నుండి చూద్దాం. 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం, 2వ రాజుల పుస్తకం 2వ అధ్యాయం 1వ వాక్యం. సుడిగాలి చేత ఏలియాను, ఇప్పుడు ఏలియా గురించి ఇందాక చదివాం. ఇప్పుడు ఏలియాని దేవుడు ఏం చేయబోతున్నాడట? ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఏలియాను ఎలీషాయును కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఇప్పుడు ఎలీషా అనండి ఒకసారి. ఏలియా
మాట్లాడండి. ఏలియా, ఎలీషా. ఎలీషాకి ఒక విషయం తెలిసింది. ఏమని? తన గురువు గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అహరోనం వెళ్ళిపోతున్నారు. ఆయన సుడిగాలి చేత దేవుడు అతన్ని కొనిపోతున్నాడు. ప్రాణం ఉండగానే అతడు మహిమలోనికి చేరబోతున్నాడు. స్తోత్రం. ఎలీషా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉంటారా? ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏలియా వెనకాలే ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఎలీషాతో అంటాడు, నేను బేతేలుకు పొమ్మని సెలవయ్యింది కనుక దయచేసి నన్ను వదిలిపెట్టన్నాడు. స్తోత్రం. ఈ వెంబడించే వాళ్ళకి మంచి పాఠం ఇది. వెంబడించే వాళ్ళకి, క్రీస్తుని వెంబడించే వాళ్ళకి, సంఘాన్ని సేవకుని వెంబడించే వాళ్ళకి మంచి పాఠం ఇది. ఈ వెంబడించే వ్యక్తిని దేవుడు ఏలియా ఏమంటున్నాడు? నేను ఇదిగో బేతేలుకి వెళ్ళాలి, నువ్వు ఉండయ్యా అన్నాడు. మనం మామూలుగానే రమ్మంటే రాము, పొమ్మంటే పోకుండా ఉంటామా? మాట్లాడండి. రమ్మంటేనే రాము, పొమ్మంటే పోకుండా ఉంటామా? మీసం మెలేసి మళ్ళా పొమ్మన్నాడు పాస్టర్ అందుకే పోయా అంటాం. రమ్మన్నాడు పాస్టర్ అని చేతులు కట్టుకుని వస్తావా? రావు, రారండి. నేను బేతేలుకి వెళ్తున్నా, నేను వస్తాను. నేను వెనకాల చదవన్నమాట. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలుకి ప్రయాణము చేసిరి. స్తోత్రం. ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. 3వ వాక్యంలో బేతేలులో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును. అంటే వీళ్ళు అడుగుతున్నారు, బాబు ఎలీషా గారు, హలో, మీ గురువు గారు దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు తెలుసా నీకు ఆ విషయం? ఆయన ఉన్నంత వరకు బాగుంది నీ పని, రేపు పొద్దున ఆయన వెళ్ళిపోయాక ఎలా అయిపోతావో అని కొంచెం వ్యంగ్యంగా అడుగుతున్నారు. స్తోత్రం. అడుగుతుంటే ఎలీషా ఎంత మంచిగా సమాధానం చెప్పాడు. నాకు అలాగే చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను. ఏంటో చూడండి, అక్కడ ఏమంటాడు ఎలీషా? అతడు నేను ఎరుగుదును మీరు ఓరకుండుడనెను. ఓరకొండవలను. ఇంగ్లీష్లో ఏమిటంటే నోరు మూసుకుని ఉండండి. తర్జుమాలో ఏంటండి? షట్ యువర్ మౌత్. స్తోత్రం. నేను నా నోటితో నేను మిమ్మల్ని అంటలేదండి, ఇక్కడ రాసున్న మాట తర్జుమాలు చేశాను అంతే. స్తోత్రం. వాళ్ళతో అంటున్నాడు, మాకు తెలుసు అంత వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం నేను, అందుకే ఆయన వెంబడిస్తున్నా నేను ఆయన వెంబడించు వెళ్ళు వెనకాల ఏం చేస్తాడో నీ గురువు గారు, ఏం చేస్తాడో వెళ్ళు అంటే. తర్వాత చూడండి, పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా. స్తోత్రం. ఒకసారి ఉండిపో అంటే లేదంటే వస్తానన్నాడు. హలో. రెండోసారి మళ్ళీ ఏమంటున్నాడు? నేను యెరికోకు వెళ్ళబోతున్నా, ఇక్కడే ఉండు అంటే ఏమంటున్నాడు? అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అసలు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. స్తోత్రం. ఇది క్రైస్తవులకు ఉండవలసిన ప్రథమమైన లక్షణం ఏంటంటే, వెంబడిస్తే ప్రాణం పోయేంత వరకు వెంబడిస్తూనే ఉండాలి. అర్థమవుతుందండి? తీర్మానం తీసుకోవాలి. చివరి ఆరాధనలో ఏం చేశారు? చివరి అప్పం దేవునికి ఇచ్చారు. తర్వాత యెరికో నుండి చదవండి. తర్వాత యెరికోలో 6వ వాక్యం, అంతటా ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవియున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమను ఎలీషా అతనితో అనగా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవలని చెప్పగా వారిద్దరూ ప్రయాణం. స్తోత్రం. నువ్వు రాకు ప్రార్థనకి అంటే నేను వస్తా ప్రార్థనకి అనేవాళ్ళు ఎవరండి? అలా రావద్దంటే పాస్టర్ గారు రావద్దన్నారు. అసలు మామూలుగానే రాకూడదు అనుకున్నాను. పాస్టర్ గారు చెప్పారు ఇక్కడ మొత్తాలు బారేసారు. అందుకే
దొంగ ఎప్పుడు దొరుకుద్దా అని తిరిగేవాళ్ళు నేను. సందు దొరికితే చాలు బాగాలేద్దాం అనుకునే క్యారెక్టర్ పొద్ది. అలాంటిది పాస్టర్ గారే నేను అంటాడు రావద్దు అన్నాడు కాబట్టి ఇక నేను రాను. ఈ మనిషి ఈయనేంటండి ఈయన ఇలా ఉన్నాడా? ఎలీషా గారు, ఈ ఎలీషా గారు ఏంటండి? ఏలియా ఇక్కడే ఉండు, ఫస్ట్ ఎక్కడ బేతెల్, అక్కడ వస్తా, నెక్స్ట్ ఎరుకు, నెక్స్ట్ యోర్దాన్. స్తోత్రం. అలా వెళ్తుండగా యోర్దాన్ దగ్గరికి వచ్చేసరికండి, చదువుతారా మాట ఒకసారి చదవండి. 6వ వాక్యం తర్వాత ప్రవక్తల శిష్యులలో దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఏలియా గారు అవతలకి వెళ్ళాలి, యోర్దాను అవతలకి వెళ్ళాలి. ఏమొచ్చింది మధ్యలో? నది అడ్డొస్తే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే పడవ వేసుకుని వెళ్ళేదేం లేదు, పడవలో వేసుకుని వెళ్ళేదేం కాదు. ఏలియా దగ్గర దుప్పటి ఉందంట. దుప్పటి ఏం చేశాడు? ఇట్లా 2 మడతలు పెట్టాడు. మడతలు పెట్టి దానికి వేసి ఠాప్ అని కొట్టగానే, స్తోత్రం, ఎల్లు నీటి మీద నడక అప్పుడే నేర్చుకున్నారండి వీళ్ళు. ఏమైందంట? ఆరిన నేల, పొడి నేల ఏర్పడిందంట. పొడి నేల మీద ఇప్పుడు ఏం జరిగిందో చెప్పమంటారా? హలో, నన్ను చూడండి. బేతేలు దగ్గర సహించుకుని ఎలీషా ఏలియాను వెంబడించాడు. ఎరుకో దగ్గర సహించుకుని ఎలీషా ఏలియాను వెంబడించాడు. యోర్దాను దగ్గర సహించుకుని ఎలీషా ఏలియాను వెంబడిస్తుండగా ఏలియా ఆరిన నేల మీద నడిచినట్టుగానే ఎలీషా కూడా పొడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడున్న శిష్యులందరూ చూస్తున్నారు అలాగా. ఏంటి ఏలియా గారు అంటే ఈయన మ్యాజిక్లు చేసేస్తాడు. ఏలియా గారు, అమ్మో ఈ ఎలీషా నీళ్లు దాటుకుని ఎలా వెళ్తాడు? అక్కడ దాకా వెళ్ళాడు, ఇక్కడి నుంచి ఆగిపోతాడు, ఇంకా ఇక్కడ నుండి వెళ్ళటానుకూడదు అనుకుంటే ఏలియా ఏం చేశాడు? దుప్పటిని కొట్టగానే అయిందా? అవగానే ఏలియా వెళ్ళిపోతున్నాడు. వెనకాల ఎవరు వచ్చేస్తున్నారు? చెప్పండి, ఎవరు వస్తున్నారు? వెంబడిస్తే వెంబడించిన వానితో ఆ పాలు ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక. నీవు వెంబడించే వాని బట్టి నువ్వు దీవించబడుదువు గాక. క్రీస్తును వెంబడిస్తే క్రీస్తు ఆశీర్వాదాలు మన మీదకి వచ్చును గాక. అపోస్తులు వెంబడిస్తే అపోస్తుల ఆశీర్వాదం మన మీదకి వచ్చును గాక. నువ్వు సంఘాన్ని వెంబడిస్తున్న కొద్దీ సంఘములో ఉన్న మహిమ నీ మీదకి వస్తూ ఉంటుంది. సంఘములో ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది. సంఘములో ఉన్న ప్రభావము నీ మీదకి వస్తుంది. సంఘములో ఉన్న ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి. వెంబడించడం విషయంలో ఎక్కడైనా ఆగిపోయాడా? ఏం చెప్పనొస్తున్నానంటే, మనము చివరి వరకు మన పరిశుద్ధులను మనము వెంబడించుదుముగాక. చివరి వరకు మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకునేవారుగా ఉండాలి. 2, చివరి వరకు వెంబడించేవారుగా ఉండాలి. యేసయ్య సిలువ మోసుకుని వెళ్తున్నాడా? చివరి వరకు ఆయన ఆ భారాన్ని మోస్తున్నాడు. ఒక మీద థూ అని ఉమ్మూశారు, మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమండి, పిడిగుద్దులు గుద్దారు, మోసుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు దొంగ, అబద్ధికుడివి, మోసగాడివి, మాటలతో దూషించారు, మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొరడాలతో కొడుతున్నారు, మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాహం అంటే చేదైన చిరకలు అందించారు, మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, మోసుకుంటూ వెళ్తున్నాడు. బట్టలు నడి రోడ్డు మీద బట్టలు ఓడపీకారు, మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. మనము కూడా సిలువను మోసి మనము వెంబడించుదుముగాక. ఆమేన్, ఆమేన్. శ్రమైనను శత్రువైనను, శ్రమైనను
శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నే బ్రతుకలేనయ్యా, క్షణమైన నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైన నిన్ను వీడి నే బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా డబల్ స్తోత్రం. మంచిగా మీరు ఏమండి, శ్రమైనా బాధైనా ఇరుకైనా ఇబ్బంది అయినా సంఘాన్ని మీరు వెంబడించండి. నిస్సీ కల్వరి సంఘాన్ని మీరు వెంబడించండి 2025 దాకా వెంబడించారు. 26 ప్రాణం పోయేంత వరకు వెంబడించండి. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మీరు భూమి మీదే అనుభవించుదురుగాక. మీ పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక, నీ వ్యాపారం ఆశీర్వదించబడునుగాక, నీ వ్యవసాయం ఆశీర్వదించబడునుగాక, పిల్లల పిల్లలను నువ్వు చూచుదువుగాక. నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాల ఎలీషా? చిట్కా ఏంటి చెప్పంటారా? చిట్కా ఏంటంటే ఏం చేయట్లా, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పండి. ఏం చేయట్లా, మోకాళ్ళ కాళ్ళకి అట్లా ఏమంట్లా, నువ్వు ఎక్కడికి వెళ్తావో అలా అంటాడు. యెహోవా జీవంతో నీ జీవంతో నేను వదలంటాడు. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే యెహోవా జీవంతో నీ జీవంతో. డైలాగ్ మార్చట్లా. మళ్ళీ ఇంకో చోట ఎక్కడికి వెళ్తే యెహోవా జీవంతో నీ జీవంతో. నేను ఎదర పెద్ద నది ఉందర దాటి రాలేవు నువ్వేమో, దేవుడితో నీతో అంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఏమండి. అలా వెళ్తూ ఉండగానే ఏలియా చేసిన దానికంటే రెట్టింపు అద్భుతాలు భూమి మీద చేసినట్లుగా ఎలీషాను దేవుడు రేపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సేవకులు నమ్మకంగా వెంబడిస్తే సేవకుల మీద ఉన్న అభిషేకం కంటే నీ మీద రెట్టింపు అభిషేకం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. సేవకుడు మించి నువ్వు కార్యాలు చేయబోతున్నావు. వెంబడించు, నమ్మకంగా వెంబడించు. తిట్టినా కొట్టినా చిచ్చి అన్నా వద్దన్నా. యోహాను సువార్త 19:23 సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకుని ఆ అంగి కుట్టలేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అది దాని కోసరము చీట్లు వేయదమని. 25వ వాక్యం కూడా చదువుదాం. 25వ వాక్యం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్యను సిలువ వేశారు. యేసయ్యను సిలువ వేస్తూ ఆయన్ని కొడుతూ బాధ పెడుస్తూ ఆయన్ని ఆ సిలువ మార్గంలో వెళుతుంటే పేతురు లేడు యేసయ్యతో పాటు. యాకోబు శిష్యులు ఎవరు కనబట్లా, స్త్రీలు కనబడుతున్నారు. యేసయ్య సిలువ వేయబడిన స్థలం దగ్గర స్త్రీలు కనబడుతున్నారు. యేసయ్యతో పాటు రొట్టె పంచినప్పుడు శిష్యులు ఉన్నారు. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు శిష్యులు ఉన్నారు. వారు కూడా దాన్ని అనుభవించారు. కానీ
శ్రమలలో ఉన్నప్పుడు యేసయ్యతో పాటు చివరి దాకా ఎవరు లేరు. కొంతమంది స్త్రీలు మాత్రం అక్కడ ఉన్నారు. తల్లి అయిన మరియా ఉంది, మగ్దలేని మరియా ఉంది. ఇలాగా ఉంటుండగా ఒక్క శిష్యుడైనటువంటి యోహాను మాత్రం అక్కడ నిలబడి ఉన్నాడు. స్తోత్రం. చెప్పదగిన మాట ఏంటంటే, క్రైస్తవంలోకి వచ్చిన మనము మన ప్రయాణం ఎక్కడి వరకు ఉండాలంటే చివరి వరకు ఉండాలి. అంతము వరకు మనము ఆత్మీయులుగా బ్రతకాలి. అంతము వరకు క్రీస్తు కొరకు బ్రతకాలి. అంతము వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భరించుకుంటూ వెళ్ళాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒకలాగా, దుఃఖంలో ఉన్నప్పుడు మరొకలాగా, వచ్చినప్పుడు ఒకలాగా, పోయినప్పుడు ఇంకోలాగా, ఇచ్చినప్పుడు ఒకలా, తీసుకున్నప్పుడు ఇంకోలాగా, నవ్వినప్పుడు ఒకలాగా, ఏడ్చినప్పుడు ఇంకోలాగా ఉండొద్దు. స్తోత్రం. అది నిజమైన క్రైస్తవ్యం కాదు, అది నిజమైన క్రిస్టియానిటీ కాదు. అది క్రైస్తవులను మనల్ని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? వీళ్ళు శ్రమల్లో క్రీస్తుని ఆరాధన చేస్తారు. వీళ్ళు ఆనందంగా ఉన్నా యేసయ్యను ఆరాధిస్తారు. సంతోషం లేకపోయినా, ఇంట్లో దుఃఖంతో ఏడ్చినా సరే వీళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోరు వీళ్ళు. అందుకే మనకున్న పవర్, మనకున్న పౌరుషం, అది మనకున్న పౌరుషం. మనం పౌరుషంగా ఎందుకు బ్రతుకుతున్నామంటే, ఏదేమైనా మనకి యేసే కావాలి. ఎవరు ఏదన్నా మనకి యేసే కావాలి. స్తోత్రం. మనం మార్పు చెందాం. ఎందుకంటే మనం యేసయ్యని ఎందుకు వెంబడిస్తున్నామంటే, ఆయన కేవలం మనం దీవిస్తాడని మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడు, నిజమైన వెలుగు, నిజమైన నీతి, నిజమైన పరిశుద్ధుడు, నిజమైన యథార్థవంతుడు. కనుక యేసయ్యను మనం వెంబడిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఆ యోహాను చివరి దాకా ఉంటే, యోహాను చూసి ఏమన్నాడు తెలుసా? యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈమె నీ తల్లి. తన తల్లిని ఏమంటున్నాడంటే, యోహాన్ ఇక మీదటి నుండి ఈమె నీ తల్లి. ఆ రోజే యోహాను ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడట. స్తోత్రం. చివరిదాకా ఉన్న యోహాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో తెలుపునా? బైబిల్లో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం మనకి పరిచయం చేసింది అదే యోహాన్. స్తోత్రం. చివరిదాకా ఉన్న యోహానికి ఏమండి, నేరుగా పద్మాసు లంకలో నుండి ఆ పరలోక ప్రత్యక్షతను దేవుడు కనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువ వేయబడిన యేసును మాత్రమే కాదు, పునరుద్ధానుడైన యేసును మాత్రమే కాదు, పరలోకములో కోట్ల సూర్యుని కాంతి కంటే ప్రకాశించే యేసుని చూడగలిగాడు. చూసారా? చివరిదాకా ఉన్నాడు. ఎంత ఆశీర్వదించాడు. ఈ యోహాన్ని చంపుదామని మరిగే నూనెలో పోశారు. నూనెలో పోస్తే యోహాను చావలేదండి. తర్వాత ఇంకేదో విషయంలో యోహాను చంపాలని ప్రయత్నిస్తే అక్కడ యోహాను చావలా. ఇంకేం చేశారంటే, ఈ మనిషిని చంపటం మన వల్ల కాదు అని చెప్పి ఈయన తీసుకెళ్ళి పద్మాసు దీవిలో దింపేశారు. అంటే మనిషి అన్నవాడు అక్కడ ఉండడు. అలాంటి చోటపడేస్తే అక్కడేం చేస్తున్నాడు? అక్కడ మోకాళ్ళ మీద ఉండి నేరుగా దేవుని ప్రత్యక్షతనే పొందుకున్నాడు. స్తోత్రం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి కొన్ని మాటలు ప్రార్థన చేసుకుందాం. 9 నుండి కొన్ని మాటలు. యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను పాలువాడునై యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాయము. చదవండి. ఎఫెసీ, స్వర్ణ, పెరగ్గు, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదియా అను 7 సంఘములకు సంపూర్ణము పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభముల ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని
ఆయన చూడండి, యోహాను కలిగిన గొప్ప ఆశీర్వాదం అక్కడ చూడండి. ఆయన తన పాదములు మట్టుకును దిగుచున్న వస్త్రములు ధరించుకుని రోమమునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లనివై ఉన్నవి, పోలినవై హిమము కంటే ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదముల కొలిమిలో పుట్టము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమైన ఉండెను. ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహములు ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకుని ఉండగా ఆయన నోటి నుండి 2 చుక్కలు రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము తేజస్సుతో ప్రకాశించుచు సూర్యుని వలె ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ వేయబడిన యేసు దగ్గర నిలబడితే సింహాసనములో ఉన్న యేసు కనిపించాడు. స్తోత్రం. అర్థమవుతుందా? సిలువ వేయబడిన యేసు దగ్గర చివరగా ఇప్పుడు పేతురు ఎందుకు పారిపోయాడు? పేతురుని నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదండి. పేతురు ఏమన్నాడు? నాకు ఆయన ఎవరు? ఎందుకు చంపుతారు? స్త్రీలు ఉన్నారండి అక్కడ. మీ పాత్ర అంత బలమైన పాత్ర ఇది. స్త్రీలు అక్కడ నిలబడి చంపితే చంపేయండి, యేసుగా చచ్చిపోతాం మేము. కానీ అలాంటి స్త్రీలు కరువు అయిపోయారు. మళ్ళా అలాంటి వాళ్ళు కరువు అయిపోయారు. పౌలు గారిలాగా బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం లేరు. అలాంటి వాళ్ళు లేరు. ఈ మందిరానికి వస్తే మాకేంటి లాభం? మాకేమి ఇస్తారు? మమ్మల్ని పెద్దలు చేస్తారా? 3 పాటలు ఏకదాటికి పాడేస్తే మైక్ ఇస్తారా? మాటికి మైకులో మా పేర్లు పిలుస్తారా? 100 రూపాయలు కానికితే తమ్ముడు 100 ఇచ్చాడు నా పేరు చెప్తారా? స్తోత్రం. ఏమండి, ఎలా కాదు. పాస్టర్ గారు మీ చర్చికి వస్తాం, బండ్లు ఎత్తాలి, బాక్సులు ఎత్తేటట్టు మమ్మల్ని చేయండి, మమ్మల్ని ఉంచండి, మా పిల్లల్ని పెట్టండి, పిల్లల్ని ఉంచండి, నలగొట్టండి. మాకు మీరు చెప్పండి పాస్టర్ గారు, ఉపవాసం ఉండమని. 1 వారం రోజులు ఉపవాసం ఉంటాం, 4 రోజులు ఉపవాసం ఉంటాం, 5 రోజులు ఉపవాసం ఉంటాం పాస్టర్ గారు. ఉంటాం. స్తోత్రం. చెప్పండి పాస్టర్ గారు, గుడిని రమ్మంటారా? వస్తాం. బాబోయ్, గుడిని దాకా రావాలా? అంతమంది చూడండి, పాస్టర్ గారు పని చెప్తే దూరం పెరిగిపోద్ది. వీళ్ళకి కొలతలు వేసుకుంటారు, టేప్ పెట్టుకుని కొలతలు వేసుకుంటారు. అమ్మో, పుల్లాయిగూడు నుంచి గుడి దాకా అక్కడ దాకా అన్న దగ్గరికి వెళ్ళి అన్నను ఎక్కించుకుని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి. రే తాడేపల్లిగూడెంలో అదేదో దెబ్బరొట్లు కొట్టెట్టాడంటే ఎవడో దెబ్బరొట్లు కొట్టు 4 రోజులు కితమి పెడుతున్నాడంట. మళ్ళీ గబ్బు వాసన వస్తున్నాయంట. చూసొద్దామా? పదరా, ఖాళీయే కదా. చెప్పానుగా, మొన్న ఒకడు ఎవడు నారాయణపురం ఇడ్లీ తినడానికి వెళ్ళాడంట. అక్కడ ఎటు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ దొరకలేదని ఏలూరు వెళ్ళాడంట. అక్కడ దొరకలేదని విజయవాడ వెళ్ళిపోయాడంట. అక్కడ దొరకలేదని ఐక్లూరుగా చిలకలూరుపేట వెళ్ళిపోయాడంట. చిలకలూరుపేట వెళ్ళిపోయాడు. అక్కడ తేలాడు మనిషి. ఏది దేనికోసం? ఆడు అంటున్నాడు, కానీ మనం నమ్ముతాం ఏంటంటే? ఆడు అంటున్నాడు, యువకుడు ఆడు అంటున్నాడు, ఏరా దేనికి వెళ్ళారంటే ఇడ్లీ కోసం, టిఫిన్ కోసం అని అంటాడు. ఏంటి టిఫిన్ కోసం చిలకలూరుపేట వెళ్తావు నువ్వు? స్తోత్రం. ఈ ఎవరికి చెప్పాలంటే చిలకలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, ఆడికి చెప్పాలి. ఆడికి చెప్తే ఆడు వింటూ ఉంటాడు. అమ్మ ఇది అన్ని తెస్తూ ఉంటాడు, అయితే ఎత్తాడు, ఏది ఎత్తా ఉంటాడు. స్తోత్రం. అర్థమవుతుందా మీకు? క్రీస్తుని వెంబడించండి. ఆనందంగా ఉన్నప్పుడుగా, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వెంబడించండి. పరిచర్యకు అప్పగించుకోండి. ఎన్నో పని చెప్తారు, రండి. మా పనులు మేము చేసుకోలేకపోతాం పాస్టర్ గారు, మీరు చేస్తారా? మీ పనులు మేము ఎందుకు చేస్తాం అంటే మానేయండి, ఇబ్బంది ఏం లేదు. దానికి సనుక్కొని గొనుక్కొని తిట్టుకొని ఆడి నుంచి ఇక్కడ రమ్మన్నాడు, ఇక్కడ నుంచి ఆడ రమ్మన్నాడు, ఆడి నుంచి ఈడు రమ్మన్నాడు, లేకపోతే ఇవన్నీ మన్నీ చేయమంటాడు, లేకపోతే మాకే చెప్తున్నారు పాస్టర్ గారు. స్తోత్రం. సమిష్టిగా 4 సంఘాలు సమిష్టిగా జరుపుకునే దాంట్లో మరి మీరు ఉండాలిగా, అంతేనా? సమిష్టిగా 4 సంఘాలు కలిపి చేసుకుంటారంటే మీరు ఉండాలా, ఉండకూడదా? అంతేగాని మేము
మేము రావండి, మేము ఇలాంటి విషయాలు కొన్ని, ఇది మీతో పర్సనల్గా మాట్లాడాల్సిన విషయాలు ఇవన్నీ. మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడ దాకా మీరు వచ్చి ఆగిపోయారో ఆలోచించుకోండి. ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయావు, గీత గీసుకుని అక్కడ ఆగిపోయావు. అది దాటిపెట్టిరా, వస్తే నీకు ఇంకా ఒక ప్రపంచం ఉంది, నేను ఆశీర్వదించే ఒక ప్రపంచం ఉంది. నీ జీవితాన్ని తలకిందులు చేసి ఒక నూతన నీ తలరాతను మార్చే ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి రా. అంతేగాని గీత గీసుకుని ఇక్కడ దాకా ఉండి ఇంత మట్టుకు నేను చేస్తా, అంత మట్టుగా నేను ఇంకంతకుమించి అమ్మ ఒక్క పని కూడా చెయ్యను. నేను ఇంకమ్మో చేస్తే ఇంకేమన్నా నా చేతులు అరిగిపోతాయి, నా చేతిలో రేఖలు కరిగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆఖరిది దేవునికి చెప్పండి, ఆఖరి రొట్టె ఏం చేసింది? సేవకుడికి ఇచ్చింది. చివరి వరకు ఎలీషా ఎవరిని వెంబడించాడు? సేవకుని వెంబడించాడు. 3 యోహాను ఏం చేశాడు? ఎన్ని వచ్చినా సిలువ దగ్గరికి వచ్చాడు. చంపుతారా చంపరు. ఇప్పుడు పేతురుని అడిగిన వాళ్ళు యోహాను కూడా అడుగుంటారా? అన్నాడు. అంత తెగింపు అసలు కుర్రోడు యవనస్తుడు తెగించి వచ్చేసి సిలువ దగ్గర నిలబడి యేసయ్యను చూస్తూ బాధపడుతున్నాడు. అలా ఎవడిగాడు పారిపోయాడండి, ఎవడు లేడు అక్కడ. ఎవడిగాడు పారిపోయి వాడేమో మళ్ళీ చేపలు పట్టేసుకోవడానికి వలలు రెడీ చేసుకుంటాడు. వలలు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ చేపలు పట్టేసుకుందాం, ఇంక ఏసైని పట్టేసుకున్నారు కాబట్టి మళ్ళీ కూడా పట్టేసుకుంటారు, మళ్ళీ చేపలు పట్టేసుకుని వెళ్ళిపోదాం బతుకుదామని. కానీ యోహాను మాత్రం ధైర్యంగా నుంచుని అలా ఏసై వైపు చూస్తుంటే ఏసై అన్నాడు, ఇదిగో యోహాను, చివరిదాకా ఇక్కడ నిలబడ్డావు కాబట్టి ఇదిగో ఈమె నీ తల్లి. స్తోత్రం. ఏసయ్య తల్లిని యోహాను తన తల్లిగా తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆ రోజే తన ఇంటికి తీసుకెళ్ళి చేర్చుకున్నాడు. అలాంటి యోహాను విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టాడా? డైరెక్ట్గా ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాయాల్సిన పత్రిక, ఆ యోహాను ప్రకటన గ్రంథాన్నంతా కూడా చక్కగా యోహాను ద్వారా ప్రభు రాయించాడు. డైరెక్ట్గా దేవుని విలువైన ఆ దర్శనాన్ని చూశాడు కదండి. ఆయన గురించి వివరిస్తున్నాడు. యోహాను చెప్తున్నాడు, ఆహా అపరంజి నేత్రాలు కలిగిన వాడు. ఆయన చూస్తుంటే మైమరిచిపోతున్నాడు. ఆయన పొగుడుతున్నాడు. సూర్యుని కాంతి కంటే ప్రకాశిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి విలువైన ప్రత్యక్షతలు మనలో కూడా దేవుడు కలగజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి అంటే చివరి వరకు పోరాడదాం. ఎన్ని శ్రమలు వచ్చినా పోరాడదాం, ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడదాం. తిట్టినా, క్రైస్తవ జీవితాన్ని విమర్శించిన, బొట్టు తీసేసేవని నిన్ను తిట్టినా, లేకపోతే తెల్లచీర కట్టుకున్న నిన్ను దూషించినా, ఏ కార్యాలను జీవితంలో జరగట్లేదని నిన్ను అవమానపరిచినా సరే, నాకు యేసే కావాలనే భక్తిలో మనకు వచ్చినప్పుడు అన్నీ ఒకరోజు దేవుడు మనకిస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.